జస్ట్ 35,000. ఆ వ్యక్తి కిడ్నీ నాకు యాక్సిడెంట్ అయింది తెలిసి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఎవరో చెప్తే తెలియకుండా, చదువులేదు కాబట్టి, మా సార్కి నేను కిడ్నీ ఇస్తాను అని ఆ 13 రోజులు అక్కడే ఉన్నాడు. పిచ్చోడా నా కిడ్నీ బాగానే ఉందిరా, నాకు వెలుగు వచ్చాక 4 రోజుల తర్వాత అతను పిలిచి బెడ్ మీద ఉండగానే ఓకే కాలేజీ నుంచి నేర్చాడు. ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మీరు దేవుడు, తనని దేవుడు అని ఎలా అంటున్నారు? అది తెలంగాణ వాళ్ళు. ఓకే, ఇంకా మరి మూడో యాక్సిడెంట్? మా మదర్ ఫాదరు టీవీ ఎక్కారు, మా అబ్బాయి మమ్మల్ని చూసుకోవట్లేదు. ఎన్నిటికన్నా పెద్ద యాక్సిడెంట్ అది. కొంతమంది దుర్మార్గులు ఉంటారండి. ఇది ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది ఇది. అంటే నేను చెప్పేంత గొప్పని కాకపోవచ్చు, కానీ మీ అబ్బాయి సినిమా ఆర్టిస్టు, మీ అబ్బాయికి మణికొండలో 100 కోట్ల స్థలం ఉంది, మీరేంటి ఇంకా పెంట్ హౌస్లో ఉంటారు, ఇలాంటి ఏంటండి. మా మదర్ ఫాదర్ లేకపోతే నేను ఈ స్థితికి వచ్చేవాను కాదు. నేను లేకపోతే 20 ఏళ్ళ క్రితమే జాబ్ రిజైన్ చేసిన మా మదర్ ఫాదరు ఇంత కంఫర్ట్గా హైదరాబాద్లో ఉండేవారు కాదు. నేను తప్పితే మా మదర్ ఫాదర్ ఏమన్నా పోషిస్తారండి? లేని వాళ్ళ కోసం ఇంత ఫైట్ చేసే నేను మా మదర్ ఫాదర్ని చూసుకోవడం కామన్ సెన్స్ నాకు ఉండదు. ఆ క్షణంలో వాళ్ళకి ఏమైందంటే నిజమే, మా వాడు ఎక్కడో బంజారీస్లో ఉంటున్నాడు, మమ్మల్ని ఇక్కడ పెట్టేశాడు, పైన పెంట్ హౌస్లో పెట్టేశాడు, ఎవరో